హలో అండి. అందరికీ నమస్కారం. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నాకు కామెంట్స్‌లో వస్తున్నాయి. కామెంట్స్‌లో చెప్తే అది చాలా రిస్క్ అనమాట. అంటే మనం ఒక్క చిన్న కామెంట్‌లో అంత పెద్ద విషయాలు మనం చెప్పలేము. అందుకని నేను దాని గురించి వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యి వీడియో తీస్తున్నాననమాట. ఫస్ట్ వన్ వచ్చేసి చాలామందికి డౌట్ అండి. ఇప్పుడు మెలామెట్ క్రీమ్స్ గురించి స్టెరాయిడ్ క్రీమ్స్ ఉన్నాయి కదండీ! మై ఫెయిర్, మెలామెట్ అలాగే స్కిన్‌లెట్, స్కిన్ షైను ఇలాంటి కేటగిరీ సంబంధించిన క్రీమ్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసినప్పుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చా? లేకపోతే ఫేషియల్స్ చేసుకోవచ్చా? అని కొన్ని ఉన్నాయన్నమాట. మేకప్ వేసుకోవచ్చా అనేసి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను అవి క్లారిఫై చేస్తాను. వాటికి సొల్యూషన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు స్టెరాయిడ్స్ వాడుతున్నారండి మీ ఫేస్ మీద. మీ ఫేస్ అనేది ఎలా చెప్పాలి, ఒక సెన్సిటివ్‌గా అయిపోతుంది బాగా. కాబట్టి మీరు బ్యూటీ పార్లర్‌కి వెళ్తే వాళ్ళు చాలా రకాలైన క్రీమ్స్, కెమికల్స్ వాళ్ళు యూజ్ చేస్తారు మీ ఫేస్ మీద. ఈ ఈ స్టెరాయిడ్స్ అంటే ఈ కెమికల్స్, ఆ కెమికల్స్‌కి మధ్య పెద్ద యుద్ధం జరిగి మీ ఫేస్ చాలా దారుణంగా తయారవుతుంది. అందుకనే మీరు స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు అంటే కెమికల్స్‌కి సంబంధించిన క్రీమ్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి క్రీమ్స్ మొహం మీద యూజ్ చేయకూడదు. ఒక్క సన్ స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి అని చాలాసార్లు చెప్పాను. మీకు ఏది నచ్చితే ఆ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయండి. సన్ స్క్రీన్ మాత్రం మస్ట్. ఇంకా ఏ క్రీమ్ మీరు యూజ్ చేయకూడదు. పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, సోప్స్ యూజ్ చేసుకోవచ్చు మితంగా. అండ్ మీరు ఇంకేదన్నా క్రీమ్ రాస్తాను నేను డైలీ యూజ్కి అని అంటే అది వర్కౌట్ అవ్వదు. మీకు పింపుల్స్ వచ్చేస్తాయి, విపరీతమైన పింపుల్స్ వచ్చేస్తాయి. చాలా ఘోరంగా తయారవుతుంది ఫేస్. అందుకని అయినా మీరు ఒక క్రీమ్ యూజ్ చేస్తే మీ ఫేస్ చాలా గ్లో వస్తుంది కదా, ఇంకా వేరే క్రీమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అదొకటి అనమాట. ఏ క్రీమ్ యూజ్ చేయకూడదు. ఒక్క సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే యూజ్ చేయాలి. అది మీరు ఏ కంపెనీ నుంచి వాడతారనేది యువర్ చాయిస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేషియల్ హెయిర్ మరి రిమూవ్ ఎట్లా చేయాలి? మేము బ్యూటీ పార్లర్కి వెళ్తేనే రిమూవ్ నార్మల్గా ఇంట్లో చేసుకోవచ్చు కదా. నేను ఇప్పటివరకు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. నేను నా ఓన్గానే చేసుకుంటాను. అది ఎట్లా మీకు చెప్తాను. మీకు అంటే కెమికల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. అలానే మీరు ఇప్పుడు పంచదార పాకం ఉంటుంది కదా, బాగా తిక్కుగా చేసి దాన్ని ఇట్లా ఇట్లా అంటుంటారు. అది మనకు సెట్ కాదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్. అట్లాంటి వాటిని ఫేస్ మీద పెట్టకూడదు. అది ప్యాచెస్ వస్తుంది అండ్ చర్మం కూడా పెచ్చులు లెగిసిపోతుంది. అండ్ కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శనగపిండి ఏదో ఇట్లా ఇట్లా లాగుతుంటారు. అంత బలంగా చేసేవేవి కూడా మీరు యూజ్ చేయొద్దు. నేను యూజ్ చేసే చెప్తున్నాను, ఎట్లా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే డెడ్ సెల్స్ అన్నీ అంటే ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది అండ్ మంచిది కూడా. ఇలాంటివి ఉంటాయి కదండి మన దగ్గర, ఫేషియల్ రేజర్స్ ఉంటాయి అన్నమాట. ఉమెన్స్కి స్పెషల్గా ఉంటాయి. ఇలాంటి వాటిని యూజ్ చేసుకోండి. ఇవి జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఇవి నేను యూజ్ చేస్తున్నాను. సో నా దగ్గర నేను అన్నీ అయిపోయినాయి. సో ఇట్లాంటివి కాకుండా కొంచెం మంచివి తీసుకోండి. ఇవి మా సిస్టర్ కొన్నారు, నాకు చెప్పకుండా ఆర్డర్ పెట్టారు. సో ఇక తప్పక యూజ్ చేస్తున్నాను. నేను కొన్ని ఇక్కడ చూపిస్తాను ఫొటోస్. సో అవి యూజ్ చేసుకోండి. పైన షెఫిక్స్ నేను పెడతాను, వాటిని వాడండి. మీషోలోనే కొనండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. వాటిని తీసుకొని ఫస్ట్ మీరు డ్రై ఫేస్ మీద మీరు దీంతో ఇలాగా ఏమంటారు షేవ్ చేయొద్దు. మీరు ఫస్ట్ అలోవెరా జెల్ కూడా వద్దు. ఎందుకంటే మనం కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి. కెమికల్స్ వాడని వాళ్ళు ఉంటే నార్మల్గా చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు అలోవెరా జెల్ రాసుకోవచ్చు. బాడీ లోషన్స్ ఉంటాయి కదా, అవి రాసుకోవచ్చు. లేకపోతే ఏమైనా మీరు యూజ్ చేసే క్రీమ్స్ ఏవైనా సరే అప్లై చేసి ఇలా పైనుంచి కిందకి రావాలి. అంతేగాని కింద నుంచి పైకి ఇట్లా రాకూడదు. ఇలా వెళ్ళాలి. చేసుకోవచ్చు. చేద్దామని మీరు ఫిక్స్ అయినప్పుడు దాన్ని మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 వీక్ వరకు దాన్ని యూజ్ చేయకూడదు. 1 వీక్ కాబట్టి 2 వీక్స్ వరకు దాన్ని యూజ్ చేయకుండా రోజు అలోవెరా కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఫేస్కి అప్లై చేసేయాలి. నైట్ టైము ఎప్పుడప్పుడు మెల్లిమెల్లిగా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ రావాలి. అలాగా 2 వీక్స్ కానీ మీరు దానికి 1 వీక్ ఆర్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత దీన్ని రాయాలి. అలా కాకుండా ఇవి స్టెరాయిడ్స్ అవి స్టెరాయిడ్స్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. కానీ ఏంటంటే కొంచెం ఒక 2 వీక్స్ అయినా సరే గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీరు దీన్ని యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే అలోవెరా కానీ ఫేస్కి అప్లై చేసి 2 వీక్స్ తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తే అప్పుడు మంచిగా రిజల్ట్ వస్తుంది. లేదా ఇది ఆపేసి దీంట్లోకి వచ్చారనుకో ఒక్కొక్కసారి ఇవన్నీ చిన్న పొక్కులుగా రావచ్చు. ఇరిటేషన్ వస్తుంది కదా స్కిన్కి, అలాగే ఇన్ఫెక్షన్ లాగా రావచ్చు. ఒక్కొక్కసారి మీకు పెద్ద గ్లో తెలియకపోవచ్చు, ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలియనంటే ఇదిగా అయిపోవచ్చు. సో అందుకని ఒక 2 వీక్స్ మినిమం ఇస్తే యూ కెన్ మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో
అట్లా యూస్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా మీరు ఏం యూస్ చేయకూడదండి ఫేస్ ప్యాక్లు కానీ ఏమి కానీ. నేను ఇది ఉంది కదా, బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి ఫేస్ మీద, ముక్కు మీద, వాటి కోసమని కొన్నాను ఇది. సో ఇది నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టానో పెట్టలేదు, సారీ. ఇది అంత బాగా ఏం పని చేయలేదు, నేను దాన్ని మీషోలో కొన్నాను. సో ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్గా అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.